హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము ఇప్పుడు శ్రీరామనవమి వసంతరాత్రులు అంటే బ్రహ్మోత్సవాలు జరిగే టైం అన్నమాట. చక్కగా బ్రహ్మోత్సవాలు మొదలైపోయాయి. ఇవాళ దేవాలయాల్లో కూడా గరుడగుడ్డని ఎగరేయటం జరిగింది. గరుడుని గరుడు కథ కూడా మనకు తెలుసు కదా. గరుడు ఎవరో ఏంటో వినతి కొడుకు. మరి గరుడు ఆయన సోదరుడు అనంగుడు. అనంగుడు అంటే ఎవరు? కాళ్ళు లేనివాడు, తొడల భాగం నుంచి కిందకు లేనివాడు అని అర్థం. మరి ఒక ఋషిపుంగవుని భార్యలు వినతి, కద్రువ. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరూ కూడా మాకు పిల్లలు లేకుండా మేము ఇలాగే ఉండిపోతాము, మాకు పిల్లల్ని ప్రసాదించండి అంటే అప్పుడు ఇద్దరికీ కూడా చెరొక 2 మరి పిల్లలు కలగటానికి చెరొక 2 గర్భాలని ఇస్తాడనమాట. ఇస్తే నేను ఇది సంపూర్ణంగా పూర్తిగా అయ్యే వరకు ఎవరు కూడా ఏమీ తీయద్దు అని చెప్తారు. చెప్పినప్పుడు అయితే ఈ వినతి ఆత్రం పట్టలేక ముందుగానే పగలగొట్టేస్తుంది అనమాట. ఒకటి పగలగొట్టినప్పుడు అప్పుడు అని సగభాగం మాత్రమే ఉన్న కొడుకుని కంటుంది. కంటే ఇంకా చాలా దుఃఖిస్తుంది అనమాట. మరి నేను చెప్పాను కదా దాని పూర్తి సమయం ఇవ్వాలి అని, కానీ నువ్వు వినలేదు అంటారు. అయితే సూర్యభగవానుడు తన రథసారథిగా చేసుకున్నాడు. ఆయన సగం శరీరమే ఉన్నప్పటికీ కూడా అతి బలాఢ్యుడనమాట. మరి 7 గుర్రాలు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అన్నట్టు మరి నిరంతరం పరిభ్రమించే సూర్యుడికి బలిష్టమైన 7 గుర్రాలున్న రథాన్ని తోలడానికి కాళ్ళు లేని వ్యక్తి రథసారథిగా అయ్యాడు. అయితే ఇంకా గుర్తుపెట్టుకుంటుంది, రెండవసారి మాత్రం నేను ఆ తప్పు చేయకూడదు అని. అయితే కద్రువ వినకుండా ఆవిడ కూడా మధ్యలోనే పగలగొట్టేస్తుంది. అయితే ఆవిడకి మరి సర్పజాతి ఉద్భవించిందన్నమాట. ఆ సర్పజాతిలో ఈ తక్షకుడు, వాసుకి వీళ్ళంతా కూడా బలాఢ్యులు. అయితే ఆ సర్పజాతి ఆవిడకి జన్మించారు. జన్మిస్తే ఇంకా పూర్తిగా సమయం అయిపోయి ఆసన్నం అయ్యాక విచ్ఛేదం చేసిన రెండో సమయంలో ఈ గరుత్మంతుడు పుడతాడన్నమాట ఈవిడికి, వినతికి. ఆ గరుత్మంతుడు అతి బలశాలి. ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎగరగలడు. ఆయన ఏ లోకంలోకైనా వెళ్ళగలడు. మరి అలాంటి బలశాలి. అయితే ఈవిడేం చేస్తుందంటే కద్రువ కుట్రబుద్ధితో, ఇగో చూడు దూరంగా ఒక అశ్వం కనిపిస్తుంది, ఆ తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా చెప్పు, నువ్వు ఓడిపోతే నువ్వు నాకు బానిసలాగా పనిచేయాలి, నేను ఓడిపోతే నేను నీకు చేస్తాను అంటుంది. అంటే సరేనంటుంది వినతి. ఆ వినతి సరే చెప్పు అంటే తెల్లగా ఉంది గుర్రం తోక అని చెప్తుంది. అయితే ఈమెమో నల్లగా ఉంది అని చెబుతుంది. సహజంగా ఆ గుర్రం తోక తెల్లగా ఉంది. అయితే ఏమవుతుందంటే ఎలాగైనా ఓడించాలి అని వెళ్ళి ఒక పాము వెళ్ళి ఆ తోకకి చుట్టుకుంటుంది అన్నమాట. చుట్టుకోవడం మూలంగా చూడు నల్లగా ఉంది అని చెప్పి నువ్వు నా బానిసవి అని ఆమె చేత బానిసత్వం చేయించుకుంటూ ఉంటుందన్నమాట. అయితే
బలాఢ్యుడైన గరుత్మంతుడు వాళ్ళమ్మ బానిసత్వానికి బాధపడుతూ, నువ్వు ఏం చేస్తే మమ్మని బానిసత్వం నుంచి తొలగిస్తావు అని అడిగినప్పుడు, నాకు అమృత భాండం తెచ్చిపెట్టు అని అడుగుతుంది. సరేనని అమృత భాండం తెచ్చిపెడతాడు. తెచ్చిపెట్టి, అయితే స్నానం చేసి పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఈ అమృతాన్ని ఆస్వాదించాలి అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు మరి అమృత భాండం కింద పెట్టకూడదు కదా, దర్భల మీద పెడతారు. దర్భల మీద పెట్టి అందరూ స్నానానికి వెళ్తారు. అయితే స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఇంకా వీళ్ళు తాగుదాము అమృతాన్ని సేవిద్దాము అనుకునేలోపు గరుత్మంతుడు మళ్ళీ ధన్మంట తన్నుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోతాడు. అయితే అప్పుడు కొంత అమృతం చింది దర్భల మీద పడుతుందన్నమాట. ఆ దర్భల మీద పడిన అమృతాన్ని పాములన్నీ కూడా ఆశతో నాకేస్తాయి, అమృతం కదా అమృతం కదా అని. అందుకే పాముల నాలుకలు రెండుగా ఉంటాయన్నమాట. అయితే దర్భకి కూడా అంత విశేషం దానివల్లనే కలిగింది. అమృత భాండంని ఉంచుకున్న రెల్లు కాబట్టి అది దర్భ అంత విశేషంగా ఇప్పుడు అన్నిటికీ కూడా పవిత్రమైన వేదపారాయణాలకి, తపస్సులకి, పూజలకి అన్నిటికి కూడా దర్భలు అంత పవిత్రమైనవి అన్నమాట. అప్పుడు ఆ బానిసత్వం నుంచి విడుదలైపోతుంది ఆవిడ. ఇంకా అలాగా గరుత్మంతుడు చాలా గొప్పవాడు, చాలా బలశాలి. మరి విష్ణుమూర్తికి వాహనం అయినటువంటి గరుత్మంతుడిని బ్రహ్మోత్సవాల్లో ఇవాళ గరుడగుడ్డ ఎగరేస్తారన్నమాట. ఎగరేసినప్పుడు గరుడగుడ్డని దించేటప్పుడు ఎగరేసి పెట్టే ప్రసాదం సంతానోత్పత్తికి. ఈరోజు ఎగరేసేటప్పుడు పెట్టింది కోరిక చెప్పుకోమంటారన్నమాట. సంతానం లేని వారికి సంతానం కావాలని, ఇతర కోరికలు ఉన్న వాళ్ళకి ఇతర కోరికలు చెప్పుకోమంటారు. మనసులో ఆ ప్రసాదాన్ని అందిస్తారు. ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది బ్రహ్మోత్సవాల్లో ఎక్కడైనా కానీ. మరి మీరంతా కూడా బహుశా ఇదంతా అనుభవించే ఉంటారు. ఇలాంటి ఆనందకరమైన విషయాలని తెలుసుకొని ఆ సమయాన్ని కూడా మీరు చక్కగా తెలుసుకొని ఉంటారు కదా. ఇంకా మనం మన భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియాక్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. మరి పార్థ, ఇలా చలింపని ఇటు అటు చలింపని ధారణాశక్తితో మనిషి ధ్యానయోగం ద్వారా మరి తన మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేసే శక్తిని సాత్విక ధృతి అందురు అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఏయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిప్సా పార్థ రాజసి. కానీ ఓ పార్థ, అర్జున, ఈ కర్మ ఉంది చూసావు, కర్మ ఫలేచ్ఛగల కర్మ ద్వారా ఫలాన్ని పొందగల మనిషి మిక్కిలి ఆసక్తితో ఈ ధర్మార్థ కామ విషయాలని ధారణ చేసే శక్తిని రాజసధృతి అని అంటారు. మనం ఎన్ని తెలుసుకుంటున్నాము చెప్పండి. సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి, సాత్విక ధృతి, ఇప్పుడు రాజస ధృతి గురించి తెలుసుకున్నాం మనం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. అలాగే అర్జున, నిద్ర, భయము, మరి చింతా శోకాలు, ఈ ఉన్మత్తలు ఇవన్నీ కూడా విడవక దుర్మతి అయిన మనుషుడు వాటిని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. అట్లాంటి ధృతిని ఏమంటారు? తామస ధృతి అని అంటారు.
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మరి ఓ భరతశ్రేష్ఠ, 3 విధాలైన సుఖాలను గూర్చి నేను చెప్తాను విను. ఏ సుఖమునందు సాధకుడు భజన, ధ్యాన, ఈ సేవ అలాంటివన్నీ చేసి ఆనందిస్తాడో, దుఃఖాలని అతిక్రమిస్తాడో, ప్రారంభంలోనే దుఃఖకరముగా తెలిసినప్పటికీ, కనిపించినప్పటికీ ఈ పరిణామంలో అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయాలలో నిమగ్నమవుతూ ఉంటాడో అట్టి సుఖాన్నే సాత్విక సుఖము అని అంటారయ్యా అని తెలియజేశారు భగవంతుడు. మరి ఈ విషయాలన్నీ చక్కగా వింటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.